तेलंगाना डेयरी डेवलपमेंट कोऑपरेटिव फेडरेशन लिमिटेड के चेयरमैन गुट्टा अमित रेड्डी ने कहा है कि कुछ प्राइवेट डेयरी अपने विजया तेलंगाना दूध के पैकेट को विजय के नाम से फरोख्त करके गैर कानूनी सरगर्मियों में मुलविस हैं और उन्होंने लोगों को मशवरा दिया है कि वो ऐसा दूध ना खरीदें। बुध को लालापेट के विजय भवन में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए चेयरमैन जी अमित रेड्डी ने डेयरी के MD चंद्रशेखर रेड्डी के साथ लोगों से अपील की है कि वो दूध सिर्फ उसी सूरत में खरीदें जब उसका ब्रांड नाम विजया तेलंगाना हो। उनका कहना था कि वो पहले ही अदालत से रुजू कर चुके हैं ताकि तेलंगाना से जाली दूध खरीदने वाले किसी भी डिस्ट्रीब्यूटर्स दुकानदारों के खिलाफ कानूनी कार्रवाई की जाए। उन्होंने इस तरह के जाली विजया दूध की मसनूआत को ना खरीदने का मशवरा दिया। लोगों पर जोर दिया है कि वो उन्हें खरीदने से पहले अपने लोगों को चेक करें क्योंकि ये सेहत आमा से मुताल्लिक हैं। తెలీదు వాళ్ళు ఏం కలుపుతున్నారో మనకు తెలియదు, ఏ విధంగా పాలు మంచి నాణ్యమైన స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు. మరి ఏమీ తెలియకుండా మా పేరుని వాడుకుంటూ సంస్థ తెలంగాణ పాడి పరిశ్రమ సంస్థ పేరుని వాడుకుంటూ మీరు చేసే అమ్మకాలు చట్ట వ్యతిరేకం. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నా, ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను మీరు వెంటనే ఆపు చేయండి. అదేవిధంగా ప్రజలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన చేయండి. మన రాష్ట్రానికి సంబంధించిన రైతులు పండించే పాలు వాళ్ళకి మంచి ధర ఇచ్చి మనం కొంటా ఉన్నాం. మీకు కూడా మంచి క్వాలిటీ పాలు అందించే విధంగా మెగా డైరీ ఒకటి కూడా తయారైంది. దాంట్లో కూడా ట్రయల్ రన్స్ కంప్లీట్ అయ్యి అది తొందరలో ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొస్తా ఉన్నాం. మంచి నాణ్యమైన పాలు, మన స్థానిక రైతాంగం పండించే పాలు మనం యూజ్ చేసి తీసుకొస్తున్న పాల ప్యాకెట్ ఇది. అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, పాల ఉత్పత్తులు కానీ విజయ కింద తెలంగాణ అని కూడా చూడండి. ఇది విజయ తెలంగాణ, మన తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ బ్రాండు. సో విజయ పేరు వేరే వాళ్ళు వాడకూడదు. విజయ తెలంగాణ మటుకు మన బ్రాండ్. మీరు పాలు కొంటున్నా, ఏది కొంటున్నా విజయ కింద విజయ తెలంగాణ ఉందా లేదా అనేది కూడా మీరు చూసి కొనండి. విజయ తెలంగాణ అంటే ఇది నాణ్యతకు మారు పేరు. సో దయచేసి ఈ ఫ్యాక్టర్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇట్లాంటి నకిలీలు ఏవైతే వస్తాయో ఈ నకిలీలను తయారు చేసే వాళ్ళని తరిమి కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మేము చట్ట ప్రకారం కోర్టు ద్వారా డైరెక్షన్ కూడా తీసుకున్నాం. దయచేసి మరొకసారి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా జాగృతమై మన పాలను, మన రైతాంగం పండించే పాలను మీరు కొన్నట్టయితే ఈ ప్రోడక్ట్కి తెలంగాణ విజయ పాడి పరిశ్రమ సంస్థ గ్యారంటీ, ఈ నాణ్యతకు మాది గ్యారంటీ. మరి ఈ ప్రోడక్ట్స్కి ఎవరు గ్యారంటీ? ఇది ప్రైవేట్లో తయారవుతున్నది, అన్యాయంగా అక్రమంగా బ్రాండ్ని ఉపయోగించి తయారు చేస్తున్న పాలు ఇది. సో దయచేసి మీరు ఇట్లాంటి పాలను ఈ పాల ప్యాకెట్లను కొనే కంటే ముందు మీ ముందు ఇంటి ముందు పాలు ఎవరైతే సప్లై చేస్తారో మీ పాలు వేసేవాడికి కానీ లేకపోతే మీరు కొంటున్నప్పుడు కానీ విజయ తెలంగాణ ఉందా లేదా అనేది చూసుకోండి. విజయ తెలంగాణ అంటే ఇది మన సంస్థ, క్వాలిటీకి మాది గ్యారంటీ. ఇక్కడ మటుకు ఏ విధమైన గ్యారంటీ లేదు. సో దయచేసి ఈ విషయాలను ప్రజలందరూ కూడా, మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ న్యూస్ చేరే విధంగా మీరందరూ కూడా ప్రసారం చేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఎందుకంటే మన సంస్థ క్వాలిటీ ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కానీ ఏ విధమైనది ఇది లేకుండా మంచి పాలు, ఇవి మన పాలు కాబట్టి వీటిని కొనవలసిందిగా విజయ తెలంగాణ పాలను కానీ పాల ఉత్పత్తి ఏదైతే మా ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని కొనవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా ఈ వార్త చేరే విధంగా మీరందరూ కూడా ప్రసారం చేయవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ ప్రైవేట్ డైరీస్ అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలీస్